శక్తిని, అభిషేకాన్ని, ఈ స్వరాన్ని కూడా తాకి చక్కగా మాట్లాడినట్లుగా మరి మీరు ప్రార్థనలో ఏకీవించండి. పరమ తండ్రి, స్తోత్రాలయ్యా. మరి ఈ 2వ నెలలో కూడా మేము వచ్చాం. మొదటి ఆదివారం అయ్యింది, 2వ ఆదివారం ప్రభు మరి నాయన నియమాలు మాకున్నాయి ఏర్పాటు చేసుకున్నవి. అవన్నీ కూడా క్రమబద్ధంగా జరగడానికి సహాయం చేయండి. పాటల్లో మహిమ పొందుకున్నారు, ఆరాధనలో మీ ఘనత వచ్చింది. మీ దాసుని నాయన చక్కటి కీర్తన భాగం నాయన మమ్మలను హెచ్చరించడానికి, మేము స్తుతి చెల్లించడానికి మాతో మాట్లాడారయ్యా. సేవకుని బలపరిచయ్యా. బిడ్డలు కూడా మీరు చేసిన ఉపకారాలను మర్చిపోకుండా దేవుడు నాకు ఈ మేలు చేశారని సాక్ష్యం ఇచ్చారు. నాకు కూడా మేలు చేశావయ్యా, అనేకులకు చేశావు అయ్యా. తిరుగా వాక్య భాగంలోనికి వెళుతున్నా అయ్యా. మీ సేవకుడు మాట్లాడబోతున్నాడు, బలహీనుడయ్యా. శారీరకంగా బలహీనుడు, ఆత్మీయంగా బలహీనుడు. మీ సహాయం కొరకు, నీ బలం కొరకు, నీ స్వస్థత కొరకు అడుగుతున్నాను. అనుగ్రహించి ఆత్మతో అభిషేకించి అందరితో మాట్లాడాయా అయ్యా. మీరే మహిమ తెచ్చుకోమని, ఇంక రావలసిన బిడ్డలను తీసుకురమ్మని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. గతించిన వారంలో 107వ కీర్తన 9వ వచనాన్ని, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఈ ఆశ నిరాశ కాకుండా అవి నెరవేర్చబడాలంటే దేవుని మూలంగా కొన్ని ఉన్నాయి. అసలు దేవుని దగ్గరికి కష్టములో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు బలపరుస్తాడు అనేటటువంటి నమ్మిక లేని వారు చాలామంది ఉన్నారు. నమ్మిక కలిగిన వారు కొంతమంది ఉన్నారు. ఈ నమ్మకత్వంలో స్థిరత్వం లేని వాళ్ళు మళ్ళీ కొంతమంది ఉన్నారు. దేవుడు చేస్తాడన్న నమ్మిక ఉంటుంది, ఆశ ఉంటుంది, కానీ ఆశ కొన్ని సమయాల్లో నిరాశ అయిపోతుంది, నీరు గారిపోతుంది అన్నమాట. దాని ద్వారా ఏవి పొందుకోలేరు, పొందుకోలేరు. కొంతమందికి ఆశ ఉంటుంది కానీ దురాశ, స్వార్థపూరితమైనటువంటిది. తాను బాగుంటే చాలు, ఇతరులకి నష్టం కలిగినా పర్లేదు, కానీ నాకు మాత్రం దేవుడు నా ఆశను తీర్చాలనే దురుద్దేశం ఉంటుంది. అవన్నీ ఉండకూడదు. దేవుడి దగ్గరికి వచ్చేవారు చాలా యథార్థంగా ఉండాలి. ఇందాక ఈ 125వ కీర్తనలో మాటే ఉంది అక్కడ చక్కగా. 125వ కీర్తనలో చూడండి 4వ వచనం. అక్కడ ఏమంటాడు? యెహోవా మంచి వారికి మేలు చేయు. అదే, అందరూ ఆశ తీర్చడం, అందరికి మేలు చేయడు. ఆయన మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయు. అది అందరికి కాదు, మంచిగా ఉండాలి, భయభక్తులు కలిగి దేవుల్లో యథార్థ హృదయం కలిగి ఉండాలి. అలాంటి దేవుడు వారి ఆశను తీరుస్తాడు, మేలు అనుగ్రహిస్తాడు. మనం అనేక పర్యాయాలు ధ్యానం చేసుకున్నాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఆ కపెర్నహూములో ఉండేటువంటి శతాధిపతి తనకు ప్రియమైనటువంటి దాసునికి రోగం సంభవించినప్పుడు అది అధికమైపోయి చావుకు సిద్ధంగా ఉన్నాడు. చాలామంది డాక్టర్ల దగ్గర వైద్యం చేయించాడు, కానీ స్వస్థత కలగలేదు. ఆయన యేసుని గురించి అంతకు మునుపు విన్నాడు. వినడం మాత్రమే కాకుండా యోధా పెద్దలు, ప్రభువుని ఎరిగినటువంటి యోధా పెద్దలు ఆ శతాధిపతి గృహాన్ని దర్శించినప్పుడు ఎందుకు వచ్చారు పోండని గెంటి వేయలేదు. అతడు రోమీయుడైనా యేసు ప్రభువు వారు బోధ మీద కానీ ఆయన మీద కానీ ఎంతో నమ్మిక, శ్రద్ధ కలిగినటువంటి వాడు ఆయన. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం, వాళ్ళకి ఎంతగానో వాళ్ళు చెప్పిన మాటలు వినడం, ప్రభు బోధనను ఆలకించడం, ప్రభువు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి వినడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే దేవుని పిల్లలు మన ఇంటికి వస్తూ పోతున్నప్పుడు తెలియకుండానే మనకు విశ్వాసం పెరుగుతుంది, భక్తిలో ఎదుగుతాం. కొంతమంది ఈ స్పర్శ, ఈ రాకపోకలు ఉండవు. కొన్ని ఇళ్లలో వాళ్ళ ఇళ్ళకి దైవ సేవకులు రారు,
అన్నోడు రారు, అక్కోడు రారు, తోటి విశ్వాసులు కూడా రారు. వీళ్ళు కూడా ఫోన్లు చేయరు. బ్రదర్స్ సిస్టర్స్ కూడా మందిరానికి వచ్చినప్పుడు యోగక్షేమాల గురించి మాట్లాడరు, ముచ్చట్లేదు చెప్పుకుంటారు. ఫంక్షన్ల గురించి, పెళ్ళిళ్ళు, పేరంటాల గురించి. నువ్వు అక్కడికి రాలేదేమన్నా, నేను ఎత్తే నేను పిలవలేదా, ఈ పరికమాలు ముచ్చట్లే కానీ వాక్య సంబంధమైనటువంటి ఉండవు. చాలామంది స్త్రీలు, దేవుడేమో జ్ఞానం గల స్త్రీ అంటే వీళ్ళేమో 3 రాళ్ళలాగా తయారవుతున్నారు. మందిరాలకు వచ్చి కూడా కొద్దిగది పరిశీలన చేసుకోవాలి. ఎందుకో దేవుడు కొన్ని రోజుల నుంచి స్త్రీలతో మాట్లాడుతున్నాడు అంటే చాలామంది సరైన భక్తి లేదన్నమాట, భయం లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. అంటే టైం స్పెండ్ చేయట్లా దేవుడి దగ్గర, సీరియల్ దగ్గర, టీవీల దగ్గర, అమ్మలక్కల ముచ్చట్ల దగ్గర సమయం గడిపినంత దేవుళ్ళు గడపట్లేదని దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. జాగ్రత్త, ఇవన్నీ మాట్లాడుకోవాలి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు, చెప్పండి గట్టిగా, మాట్లాడుకుంటుండగా ఆయన చెవి ఎగ్గి ఆలకిస్తారు. దేవుడి పిల్లలు మాట్లాడుకోండి మీరు. ఎవరికి ఫోన్? అందరికి ఫోన్లు ఉన్నాయి. ముసలమ్మ కూడా ఉంది ఫోన్. ఫోన్లో మాట్లాడుకోండి, వాక్యం గురించి మాట్లాడుకోండి, అవసరాల గురించి మాట్లాడుకోండి, ప్రార్థన గురించి మాట్లాడుకోండి. ఈ కాంటాక్ట్, ఈ కనెక్షన్ చాలా అవసరం. అది విశ్వాసతను కలుగు చేస్తుంది మీలో. కొన్ని సందర్భాల్లో, కొన్ని సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రార్థన జ్ఞాపకం వస్తుంది. వాళ్ళు ప్రార్థన చేస్తే బాగుండమ్మా, అక్క ప్రార్థన చేయి, చెల్లి ప్రార్థన చేయి, సోదరుడా ప్రార్థన చేయి అని అంటాం. ఆ ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. ఒక అన్యుడు, లోకంలో కూడా గొప్ప హోదా ఘనత కలిగిన శతాధిపతి కపెర్నహూములో యోధా పెద్దలతో సన్నిహిత సంబంధం పెట్టుకున్నాడు. వాళ్ళు ప్రభువుని గురించి చెబుతూ ఉన్నారు. అది తన దాసుడు రోగం చేత చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఉపయోగపడి వాళ్ళని పిలిచాడు. వందనాలయ్యా, వందనాలు, వీడు చాలా రోజుల నుంచి జబ్బు చేసిందండి, తగ్గలేదు, డాక్టర్ వల్ల అయ్యేటట్లేదు, కానీ ప్రభువారి దగ్గరికి వెళ్తారు కదా, ఎప్పుడు సన్నిహితంగా ఉంటారు, వీడు బాగవ్వాలని మరి ఆయన సెలవు ఇచ్చేటట్లు ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు. వీళ్ళు చాలా ఆసక్తిగా వెళ్ళారు. వెళ్ళి, నాన్న తీయండి లోక, వారు యేసునొద్దకు వచ్చి, అది ఈ విషయాలు గమనించాలి. మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, వస్తున్నాం, ఆశ కలిగి ఉన్నాం కొన్ని విషయాల్లో కదా. ఆశను దేవుడు తీర్చాలంటే ఇదిగో ఈ కపెర్నహూములో ఉన్నటువంటి శతాధిపతిని గురించి మనం ఆలోచించాలి. వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ వలన ఈ మేలు పొందుకుంటానికి ఏమై ఉన్నాడు? యోగ్యుడు. యోగ్యతను మనం సంపాదించుకోవాలి. మన అర్హులమని దేవునికి చెప్పాలి. మన తోటివారు, అయ్యా ఆ కష్టంలో, ఈ శ్రమల్లో, ఈ ఇబ్బందులు ఉన్నారయ్యా, మరి వాళ్ళ ఆశను మీరు తీర్చాలి, వారి సమస్యను మీరు తీర్చాలి, వాళ్ళకి మేలు కలుగు చేయాలని హృదయపూర్వకంగా ఇతరులు నీ కోసం ప్రార్థన చేసే స్థానాన్ని సంపాదించుకోవాలి హృదయం. అంతేగాని నీ ఆశ తీరాలి, ఆ పాటలు ఉన్నట్లుగా ఆత్మార్పణ చేయకి. ఆత్మార్పణ లేకుండా ఆశిస్తే ఎట్లా? ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరచితి ప్రభుని కలిమి. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరచితి ప్రభుని కలిమి. నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక
కలిమి అల్లాడే నావలలో ఆధ్యాత్మికలేమి అల్లాడే నావలలో నడిపించు నావా. హల్లెలూయా. కనుక కొంతమంది ఆశపడతారు, ఆశ నిరాశ అయిపోతారు. ఆత్మార్పణ చేయకుండా, అంటే దేవుని దగ్గర మనం ఏదైనా పొందుకోవాలంటే, మన ఆశ తీరాలంటే ఆత్మార్పణ అనబడేది చేయాలి. ఆత్మార్పణ చేయటం అనేది చాలా కష్టం అండి. ఇక్కడ అంటాడు ఈ పాటలో, ఆత్మార్పణ చేయకే ఆశించితి నీ చెలిమి. స్నేహాన్ని ఆశించాడు. అహమును ప్రేమించుచునే అరచుతి ప్రభు నీ కలిమి. దేవుని చెలిమైనా కలిమైనా ఆత్మార్పణ చేయకుంటాడు. ఇక్కడ ఇంకొక లైన్ అంటాడు, అహమును దేనంట ప్రేమిస్తుంది? అది మన అర్థమవుతుందా? అహంకారాన్ని, అహమును, దీన్ని ప్రేమిస్తూ, నేనంటే ఏమనుకున్నారు, నేను అలాగా, నేను ఎలాగా, ఈ అహం ఉందే, ఈ అహమే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పతనం చేసేది. ఎక్కడన్నా ఉండొచ్చేమో కానీ, లేక నీ ఉద్యోగంలో, నీ డిపార్ట్మెంట్లో, నీ వీధిలో, నీ సమాజంలో, నీ కులంలో, నీ మతంలో నాకు ఒక నాయకత్వం, ఘనత కావాలని అహం ఉండొచ్చేమో కానీ దేవుని దగ్గర ఈ పనికిరావు. ఆయనే శిష్య బృందంతో అన్నాడు, వీళ్ళు ఊరక వాదోపవాదాలు, పేతురు నువ్వా నాయకుడు, నేనా నాయకుడు, నువ్వా నాయకుడు అంటే అర్థం చేసుకున్నాడు. అరే బాబు ఎటండి అన్నాడు. మీలో ఎవడైనా నాయకునిగా ఉండదలిచిన వాడు దాసుడై పోవాలి. ఏమైపోవాలి? దాసుడు. దైవత్వంలో దాసుడు, పరిచర్య చేయవాడు, తగ్గించుకునేవాడు హెచ్చించబడి నాయకుడు అవుతాడు కదా. ఆయన శిలువ మరణం అంతగా ఆయన విధేయతను చూపించాడు. తను తాను తగ్గించుకున్నాడు కనుక ఆయన ఆకాశము క్రింద మరి ఏ నామమున రక్షణ లేదు, ఈ నామము హెచ్చించబడింది. అది ఒకటి. ఆత్మార్పణ చేయకుండా, హృదయంలో దేవుడు లేకుండా, దేవునికి మన అంతరంగం అర్పణ చేయకుండా, రెండవది అహమునే మనం ప్రేమిస్తూ, ఈ అహం వల్లే చాలామంది దెబ్బతింటున్నారు. ఇది నీ జీవితాన్ని అభివృద్ధి కాకుండా చేస్తాం, అణిచివేస్తుంది, ఎక్కడికక్కడికి అణిచివేస్తాం. లోక సామెతలో కానీ దేవుని దగ్గర కానీ ఎదిగేకుందంట, చెప్పండి మీరే, ఒదిగి ఉండాలి. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తగ్గించుకున్నవాడు దేవుడు ఆశ తీరుస్తాడు. అది ఆత్మార్పణ చేయక అహమును ప్రేమిస్తావంటే ఏం రాదు. దేవునితో స్నేహం ఉండదు, కలిమి అంటే ఆశీర్వాదం ఉండవు. ఈ రెండు ఉండవు. కొద్దిగా దీన్ని డీప్గా మనం అందరం నాతో సహా ఆలోచించాలి. ఇలాంటి నా జీవితంలో చాలా జరిగినాయి. కొన్ని అనుభవాలు చెప్పాలి కాబట్టి ఒక్క నిమిషం అప్పుడప్పుడు చెప్తూ ఉంటా. ఈ 42 సంవత్సరాల్లో ఆత్మీయత ప్లస్ అనుభవం లేనటువంటి సేవకత్వం కాదు. అప్పుడు నాకు పరిశుద్ధ శాలేం అనే ఒక పత్రిక ఉండేది. ఆ పత్రిక చూసి భలే మంచి ఆత్మీయంగా ఉన్నాయి ప్రసంగాలు. ఇతను చక్కగా పెద్ద వయసు గలవాడు, అది ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం అన్నమాట, అనుభవనీయుడు, పర్సనాలిటీ ఉన్నవాడు అన్నట్లుగా నన్ను పిలిచారు స్పీకర్గా. నేను వెళ్ళా, అక్కడికి వెళ్ళాను. స్పీకర్కి వెళ్తే ఏంటి అక్కడి నుంచి వచ్చే గుంటూరు నుంచి అంటే, ఆయన ఏడు జాన్వేస్లో అన్నా, నేనే ఆయన అన్నా. ఇప్పుడు బాగా సన్నగాను, అంత పర్సనాలిటీ కాదు కదా. అవునా, నువ్వు వాళ్ళు ఎవరిని పిలిచావు అనుకున్నారేమో. ఒక గదిలో మూలలో పడేసారు. ఎట్టగట్టున్నాను, ఇవ్వట్లా వాక్యం. వాళ్ళని పిలిచారు. చివరిలో ఇంకెవరు లేకపోలేకే చివరి రోజు నన్ను నాకు ఇచ్చారు సమయం మాట్లాడటం.
మొదలుపెట్టాను దేవుని ఆజ్ఞను గురించి. యవనస్తులు దేవుడు తన ఆత్మ చేత యవనస్తులను కదిలించాడు. అంత అయిపోయిన తర్వాత సారీ అయ్యా నేను ఎంత అనుకోలేదు అని ఘనంగా వాళ్ళు ప్రేమించడం జరిగింది. కొన్ని ఇలాగూ అవమానాలు జరుగుతుంటాయి. ఆ రోజు నేను గొడవ చేసి ఎందుకు వేసారు నన్ను స్పీకర్గా, ఎవడు వెళ్ళమన్నాడు మిమ్మల్ని, ఎవరేమన్నారు, పాంప్లెట్లు పేర్లు అవి అన్నట్టయితే నాకు అప్పుడు వచ్చేసింది, పోరాటం వచ్చింది. వద్దు, పిలిచారు, పిలిచిన ఆయనకు మనం మేలు చేసి వెళ్దాం. ఆయన మనల్ని అవమానపరిచిన దేవునికి స్తోత్రం. ఇక సంఘానికి మీటింగ్ సభలో డిస్టర్బ్ చేయకూడదని మర్యాదగా ప్రార్థన చేసుకుని మౌనంగా ఉన్నాను. ఆ టైంలో దేవుడు హెచ్చించాడు. ఆ రోజు గొడవ చేస్తే ఏమే చెప్పండి, అక్కడ కొంతమంది ఆయన గిట్టని వాళ్ళు ఉంటారుగా, ఏంది ఎట్లా చేశాడు పాస్టర్ గారు ఆయన ఊరిని పిలిచాని, అక్కడ రకరకాలుగా ఉండి ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాను. దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు సాధన. ఈ అనుభవాలు కల్పితాలు కాదు. ఈ దినాన ఈ స్థానాన్ని నేను పొందుకున్నానంటే చాలా చాలా అవమానాలు, తిరస్కారాలు, ధృవీకరించబడటం చాలా రకాలుగా జరిగినాయి. అయినా కూడా దేవుని యొక్క పిలుపుని బట్టి తగ్గించుకోవడం జరిగింది నాన్న. కాబట్టి దేవుని దగ్గర ఏదైనా మీరు పొందుకోవాలంటే వేళ అవమానమే జరిగింది, నిన్ను చులకనే చేశారు, నిన్ను త్రోసే వేశారు, నీ దేవుడు నేను త్రోసేయలేదుగా, ఆయన స్వరం వినిపించి తృణీకరించలేదుగా, అదొక్కటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది అవసరం మన భక్తి జీవితంలో. ఆత్మార్పణ చేయాలి, అహమును ప్రేమించకుండా దాన్ని త్రోసివేయాలి. అప్పుడు మన ఆశ నిరాశ కాదు, అనేక విధాలుగా అభివృద్ధి, ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని దేవుడు కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఇది విషయం. కొద్దిగా మనం డీప్గా వెళ్ళాలి భక్తి జీవితంలో. ఇది లౌకికం కాదు, రాజకీయం కాదు. ఈ పార్టీలో బాగలేదు, ఆ పార్టీలోకి వెళదాం. ఈ పార్టీ అధికారంకి వచ్చింది, మన పార్టీ వదిలి అందులోకి వెళితే ఏదో ఒక సీటు వచ్చింది అనుకుంటానికి ఇది రాజకీయ పాపం కాదు, పరలోక పవిత్రత. ఈ జీవితాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. ఇది చాలా అవసరం. ఈయన ఒక శతాధిపతి, ధనవంతుడు, పేరుగాంచబడిన వాడు, రోమా దేశంలో ఉన్నతుడు. ఇలాంటి వాడు యేసయ్య మాట విన్నప్పుడు చాలా తగ్గించుకున్నాడు. చాలా వినయము, విధేయత ఆయనలోకి వచ్చింది. గౌరవ మర్యాదలు పెరిగినాయి. నేను మీకు చెప్పేది ఏంటంటే, ప్రార్థనకు వచ్చే మనకు చిన్న పెద్ద గురువు దైవం అన్నారే, వాటికంటే ఎక్కువ మర్యాద రావాలి. సన్నిధిలో ఉండి కూడా చెడిపోతే ఎట్లా? ఇస్కారియోతు యోధాలాగా. అరే తోమ బలహీనుడు, తోమే మన దేశానికి వచ్చి ఉన్నతంగా సువార్త చెబితే అనుమానపు తోమే. ఇస్కారియోతు యోధా నమ్మకంగా ఉంటే ఇంకెంత సంపాదించుకునేవాడు. డబ్బి పిచ్చి పట్టి గురువుని అమ్మి పడేసాడు. కాబట్టి నాకు అది కావాలి, ఇది కావాలి. యెహోవాని నువ్వు ఆశించి దాన్ని సొంతం చేసుకొని దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలను నెట్టేసుకోవద్దో. అది దేవుడి చెప్పేది. ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, నిరాశపరచడు. కానీ దానికి అర్హతను మనం సంపాదించుకోవాలి. ఎంత గొప్పవాడు ఏం చేశాడంటే, యోధా పెద్దలను యేసయ్య దగ్గర పంపించినప్పుడు, ఇప్పుడు చదువునాను ఏమన్నారు చూడండి. వారు యేసునొద్దకు వచ్చి, చూసారా, వెంటనే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? నువ్వు చేసే ప్రార్థన లేక నీ కొరకు ఎవరైనా చేసే ప్రార్థన ఇమ్మీడియట్గా ప్రభువు చెంతకు వెళ్ళాలి. అంటే నీ అంతరంగ స్థితిగతి సరైనదిగా ఉండాలి. ఏం జరిగింది నాన్న? యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. వాళ్ళు సాక్షి ఇస్తున్నారంటే మామూలు విషయం. అసలు యూదులు మారడమే కష్టం. అప్పుడు ఆల్రెడీ యూదుల్లో శాస్త్రులు, పరిసయ్యులు యేసును కొట్టాలి, తిట్టాలి, చంపాలని రెడీగా ఉన్నారు.
అలాంటి కఠినులైనటువంటి మతోన్మాదులైన యూదులు ప్రభువుని నమ్ముకొని భక్తిగా బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు, నీ వలన ఈ మేలు పొందుకుంటానికి అతడు యోగ్యుడు, అయోగ్యుడు, అనర్హుడు కాదు. యోగ్యుడయ్యా, నీ వలన ఇంత గొప్ప మేలు పొందుకుంటానికి, ఈ మేలు పొందుకుంటానికి, లేక ఈ ఆశ తీరడానికి. ఇది ఈవేళ దేవుడిని హెచ్చరిస్తున్నాడు. నా ద్వారా కుమారుడా, ఈ ఆశ తీర్చబట్టానికి, నీకు మేలు కలగటానికి అర్హత, యోగ్యత నీకుందా కుమారి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్, అతడు మన జనులను ప్రేమించి ఏం చేస్తాడు? ఒకటి, మన జనులను అది ప్రేమించి. అంటే అర్థం ఏంటంటే దేవుని పిల్లలను ప్రేమించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక మేలు నువ్వు పొందుకోవాలంటే ధర్మశాస్త్రంలోనేమో నిన్ను వలే నీ పొరుగువారు, ఇక్కడ దేవుని పిల్లలను ప్రేమించడాన్ని జ్ఞాపకం చేస్తున్నారు యోధా పెద్దలు. ఎంత ప్రేమిస్తున్నావు సహోదరి? నీతో పాటు రక్షణ పొందుకున్న సహోదరిని నువ్వెంత ప్రేమిస్తున్నావు సహోదరుడా? నీతో పాటు సహవాసంలో ఉన్న సహోదరుని. ఇవన్నీ కొద్దిగా పరిశీలన చేసుకోవాలి. దేవుని జనులను, దేవుని పిల్లలను ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్లే అన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను మిమ్మలను ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. ఏ రోజైతే నాకు కానీ నీకు కానీ మన తోటి రక్షణ పొందుకున్న వారి మీద ద్వేషం, కక్ష, పగ, అసూయ కలుగుతుందో దేవుని ఆత్మ మనలో లేదని మనం గ్రహించాలి. అప్పుడు అంటనే ఏం చేయాలంటే యేసు రక్తమే చేయి. పేతురుని అరిచాడు, ఆ శ్రమ నీకు దూరమగును గాక అంటే, సాతానా నా వెనక్కి పో అన్నాడు ప్రభువారు. కొన్ని నాలో కానీ నీలో కానీ రాని ఆలోచనలు ద్వేషపూరితమై, దోషపూరితమైన, కీడు కలిగించేటటువంటి ఆలోచనలు వస్తాయి. ఆలోచన దాకా రానేకూడదు, వాటిని తరివేయాలి. లోపల పోరాటం జరుగుతుంటుంది కొందరు వ్యక్తుల మీద, మన మానసికంగా అక్కడే తుంచేయాలి. దాన్ని క్రియారూపం దాల్చకుండా, మాట దొరలకుండా, అది క్రియారూపం దాల్చకుండా అక్కడే దాన్ని పాతి పెట్టాలి. చాలా పోరాటం జరిగింది. దేవుడి దగ్గర సంపాదించుకుంటాం అంటే అంత తేలిక కాదు. మన ఆశలు, కోరికలు, మనకు మేలు కలగటం అనబడేటటువంటి మనం సంపాదించాలంటే దైవ నియమాలు కొన్ని ఉన్నాయి. అవి రావాలి, అవి మన అంతరంగంలో కలగాలి. అప్పుడే మనం ఏమైనా పొందుకోగలం. మన జనులను తాను ఏం చేశాడంట? ఇది మెయిన్ మన ప్రభువలే. ఈ ప్రేమ అనే దాన్ని, ఒకదాన్ని మనం ధరింప చేసుకోవాలి. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని, అది ప్రేమ కలిగి ఉండడం అంటే యేసయ్యను ధరించుకుంటాం. క్రీస్తు యేసు కలిగిన మనసును మనం కలిగి ఉంటాం. అర్థమవుతుందా? ఇక్కడ ఏమవుతుందంటే, ఇది కూడా మీకు చెప్తా. నువ్వు తగ్గించుకొని ప్రేమ కలిగి ఉండడం అంటే తగ్గించుకొని నవ్వుతా, సమాధానంగా, సన్నిహితంగా ఉంటావు. దాని అందరూ ఒక పాజిటివ్గా తీసుకోరు, నెగిటివ్గా తీసుకుంటారు. అలాగంటే శాతగాని వాళ్ళలే, అసమర్థులే అన్నట్లుగా ఫీలింగ్స్ వస్తుంటాయి. అలాంటి ప్రేమ లేని వాళ్ళకి ఈ ఫీల్స్ వస్తాయి. దేనికి పనికిరాళ్ళు కాదు, మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, మనతో మాట్లాడుతున్నారు. లేదు, దేనికి పనికిరాని వారు కాదు. పనికి వచ్చే స్థితిని దేవుని మూలంగా, వాక్యానికి లోబడి, భయపడి నీ దగ్గర వాళ్ళు వినయం, విధేయత కలిగి తగ్గించుకున్నారు. ఇది గ్రహించాలి. మనం తిట్టుకుంటాం, కుట్టుకుంటాం, దూషించుకుంటాం, కఠినంగా మాట్లాడటం పెద్ద గొప్ప ఏం కాదు. వాడు సెలవిస్తాడు, ఇంకా నీకు సపోర్ట్ చేస్తాడు. ఒక మాట అంటే ఇక వాడు ఆవరించి 10 మాటలు అనేటట్టుగా చేస్తాడు. అవమానకరమైన మాటలు నీలో నుండి పలికిస్తాడు. వాడు నిన్ను సాధారణంగా వాడుకుంటాడు.
నువ్వు తగ్గించుకొని ప్రేమ కలిగి ఉన్నప్పుడు దైవాత్మ నిన్ను ఆవరిస్తుంది. ఇంకా వాళ్ళు కఠినంగా అన్నా ఏడుస్తావు, తల ఉంచుతావు, స్తోత్రం చెబుతావు, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తావు. ఇది చాలా గంభీరమైందండి ఈ స్థితి. ఇది సామాన్యమైంది కాదు. ఇది అందరి వల్ల అయ్యేది కాదు. తిట్టడం, దూషించడం, త్రోసివేయడం చాలా తేలిక. తగ్గించుకుంటాం, ఓర్పు సహనం కలిగి ఉంటాం చాలా కష్టం. ఇది యేసయ్య వలన సాధ్యం కనుక ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మీ ఆశలు చాలా ఉన్నాయి, నీ కోరికలు చాలా ఉన్నాయి, మీ సమస్యలు చాలా ఉన్నాయి. నీ కుటుంబ వ్యవస్థలో నా బిడ్డ ఇలా కావాలి, నా కుమార్తె ఇలాగ ఉండాలి, నా యజమానుడు ఇలాగ ఉండాలి, నా కుటుంబం ఈ రీతిగా ఉన్నతంగా ఉండాలి. కరెక్టే. ఎప్పుడు కూడా దేవుడు తన పిల్లలను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. ఉన్నతమైన వాగ్దానం అది. వాగ్దానం చేసిన వాడు మీరే చెప్పండి. అది వాగ్దాన ఫలము నీలో నెరవేర్చబడకుండా వీడు సైతానుగాడు కదా, ఆత్మార్పణ చేయనివాడు కదా, అహాన్ని ప్రేమించడం చేస్తాడు, దేవుని బిడలను కదా, దేవుని కుమారులు కుమార్తెలను ప్రేమించేటట్లుగా మనసు రానివాడు. ఇది మనం పరిశీలన చేసుకోవచ్చు. చెప్తున్నాడు, అయ్యా మన ప్రజలను తాను ప్రేమించి నెక్స్ట్ మనకు సమాజ మందిరము తానే కట్టించెనని. చూసారా ఎలాగ వెళ్ళిపోయింది? ఇంకొద్దిగా ఒక స్టెప్ పైకి వెళ్ళిపోయింది. ప్రేమ అనేది ఒట్టొట్టి పెదవులతో మాటలతో కాదు, క్రియలేనిది కాదు. క్రియలేని విశ్వాసము మృతము. అయ్యా సరిపడుతుందా? చలి కాసిపోయా, ఆకలి అవుతుందా? అయ్యో, ఒట్టొట్టి మాటలు కాదు. వీటితో దయను ఒలికించటం కాదు. ఆహారం పెట్టాలి, వస్త్రం ఇవ్వాలి, సమస్యలు తీర్చాలి, సహాయము చేయాలి. చాలా నిందులు ప్రేమించిన తాను సమాజ మందిరాలు లేవు, వీళ్ళు ప్రార్థన చేసుకుంటాను. సమాజ మందిరానికి ఒక రోమీయుడు అన్యుడు తానే స్వతహాగా కట్టించాడు. ఎంత ఖర్చు అయితే అంత ఇచ్చాడు. ఏమండి, మన మందిరానికి ఒక ఇటుక రాయి కూడా కొనియం. భక్తి బలే ఒలికిస్తాం. మన ఆశలని దేవుడు తీర్చాలని రకరకాల ప్రార్థనలు చేస్తాం. చాలామంది జీవితంలో అసలు దేవుని సేవ ఎలాగ జరుగుతుంది, మందిరాలు ఎలా కడుతున్నారు, మరి సభలు జరుగుతున్నాయి ఎలాగ జరుగుతున్నాయి, ఇవన్నీ ఎట్లాగ మెయింటైన్ చేస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని వాళ్ళ ఇంటి ఖర్చులు, ఇంటి భారాలు, బాధ్యతల గురించి ఆలోచించినట్లుగా దేవుని ఇంటిని గురించి ఆలోచించనటువంటి వారు విశ్వాసులు 99% ఉన్నారు. ఈయన తాను ప్రేమించి తానే స్వతహాగా సమాజ మందిరాలు కట్టించాడు. నువ్వు ఎన్ని మందిరాలు సహాయం చేశావు, ఎన్ని మందిరాలకి కట్టించావు, లేక ఎన్ని సభలకు నువ్వు సహాయం చేశావు, ఇవన్నీ కూడా కొద్దిగా మనం సందర్భం కాబట్టి చెప్తున్నా, ఆలోచించాలి. ప్రసంగాలు చేయటం, మాట్లాడటం, సభలు పెట్టేయటం ఇవన్నీ సునాయాసంగా చేయొచ్చు. దేవుని ఇంటి కొరకు ప్రయాసపడేటటువంటిది చాలా అద్భుతమైనది. ఆ మనసు రానివ్వడు దుష్టుడు. ఇది కూడా మీరు ఆలోచించాలి. మన ప్రజలను తాను ప్రేమించి తానే సమాజ మందిరములను కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. చూసారా, మామూలు కాదు. ఇలాంటి మంచోడికి మంచి జరగాలయ్యా. 125 కీర్తన 125 మనం చదివినట్లుగా దేవుడు మంచి వాళ్ళకి మేలు చేస్తాడు, యథార్థవంతులకి. అది ఏందో రోజు ప్రార్థనకు వస్తున్నాను, ఏం జరగట్లేదు. నువ్వు వస్తున్నావు, మంచిదే, పెదవులతో ప్రార్థిస్తున్నావు కదా. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నట్టు ఎప్పుడు నువ్వు ఇప్పుడు తెరిచిన బ్రతుకులేదు. ఇవన్నీ ఉన్నాయి. ప్రతిదానికి దేవుని దగ్గర కౌంట్ ఉంది. మేము ధైర్యంగా సేవకులను చెప్పం, డబ్బుల కోసం ప్రసంగం అంటారని. అసలు మాకు అంత అవసరం లేదు. సందర్భం కాబట్టి ఈ స్టాప్లో ఇప్పుడు ఆగాం. ఇవి చాలా ఉన్నాయి.
వెంటనే ప్రభువారే మిక్కిలి బ్రతిమాలు కొనగా కదిలొచ్చాడు. అక్కడికి వెళ్ళటానికి, ఇక శతాధిపతి దగ్గరికి వెళ్ళటానికి వచ్చాడు. చూడండి ఎలాగున్న విషయాలు. కనుక దేవుని పిల్లలంగా మనం ఆశిస్తున్నాం, మేలు కొరకు ప్రార్థిస్తున్నాం. దానికి తగిన అర్హత, యోగ్యత ఉందో లేదో మనం వ్యక్తిగతంగా విమర్శ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఎవరు విమర్శ చేసుకుంటున్నారు? ఏందో సంఘం అంతా ప్రార్థన చేశాడు కానీ ఏం జరగల, పాస్టర్ గారు ప్రార్థన చేశాడు కానీ ఏం జరగలేదంటే, నేను చాలా పర్యాయాలు చెప్పాను, మా ప్రార్థన ఎలాంటిదంటే ఇదిగో వాటర్ లాంటిది. ఈ ప్రార్థన, మీ ఆత్మార్పణ ఎలాంటిదంటే ట్యాబ్లెట్ లాంటిది. ఒక రోగం వచ్చినప్పుడు వాటరు ట్యాబ్లెట్ లోపలికి వెళ్తానికి ఉపయోగపడింది, మెడిసిన్గా కాదు. నువ్వు చేసే విశ్వాసం, ఉన్న విశ్వాసం, యథార్థత, ప్రార్థన ట్యాబ్లెట్ లాంటిది. అది నువ్వు సిద్ధపరచుకోవాలి. సంఘం మిగతా వారు వాటర్ లాగా నీకు సహాయపడతారు. ఈ సూత్రాలన్నీ కొద్దిగా మీరు గమనించండి, ఆలోచించండి. వాస్తవంగా ఇప్పుడు మీకున్నటువంటి మేలు ఉపకారం కంటే, తీర్చబడిన ఆశ కంటే ఇంకా 100 రెట్లు అధికమైన ఆశీర్వాదాలు పొందుకోవలసిన స్థితి నీకుంది. నీ ఆత్మీయ వయస్సును బట్టి చూస్తే ఆత్మార్పణ సరైనదిగా లేక నువ్వు అహమును ప్రేమిస్తున్న దాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలైనా నీ సమస్యలు తీరటం లేదు, కార్యాలు సఫలం కావడం లేదు, నువ్వు చేయనిదంతా సఫలం కావడం. చక్కటి వాగ్దానం ఏంటి? అతడు నీటి కాలవల ఏరున నాటబడి ఆకు వాడుక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉన్న. అతడు చేయనిదంతయు అది విఫలం కావడానికి కారణం, ఆశ నిరాశ అయిపోవడానికి కారణం నీ అంతరంగ స్థితి సరైనది కాదు. దేవుని దగ్గర అర్హత, యోగ్యత లేదు. అంతే నిత్య నిరాశలో ఉంటున్నావు. కానీ అభివృద్ధిలో, ఆధ్యాత్మిక ఆనందంలో, సంతృప్తిలో నువ్వు ఉండలేకపోతున్నావు. ఆయన ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. అసంతృప్తిలోనే ఉన్నావు, లోటులోనే ఉన్నావు, కొదువులోనే ఉన్నావు. అది కారణము నీ అంతరంగ అనర్హ పరిస్థితి. దాన్ని వాళ్ళు సరి చేసుకో, ఏం పర్వాలేదు. అహాన్ని ప్రేమించుకుంటూ ఆశీర్వాదాలను నెట్టేసుకోవద్దు. చాలా ఉన్నాయి దేవుడు నీ కొరకు భద్రపరిచి సిద్ధపరిచినటువంటివి. అవన్నీ ఒక్కొక్కటి నువ్వు పొందుకోవాలి. ఇంకంతే, అవి నువ్వు సంపాదించుకోవాలి. సరే, ఇంతవరకు ఒక లెక్క అయితే మరొకటి ఉంది. కొంతమంది జీవితంలో ఇందాక ప్రసాద్ గారు వాక్యం చెప్పినట్లుగా కృతజ్ఞతను లేనటువంటి వారు ఉంటారు. దేవుని దగ్గర మేలు పొందుకొని కూడా వాళ్ళకి ఎంతవరకు ఈ విధేయత, తగ్గింపు, విశ్వాసత, లోబెడు తత్వం ఉంటుందంటే వాళ్ళ ఆశ తీరేంతవరకు. ఉదాహరణకి 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువు వారికి ఎదురై, ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. అది అర్థమవుతుందా? చక్కగా వాళ్ళ ఆశ తీర్చబడి దేవుడు వారిని కరుణించాడు. వారు 10 మందిని స్వస్థపరిచాడు. చక్కగా మంచి చక్కటి దేహాలు. వాళ్ళు ఇశ్రాయేలు కదా, ఎత్తోటి వాళ్ళు, మంచి పర్సనాలిటీ, మంచి కలర్, అందంగా తయారయ్యారు. కురీపులు, కుష్ఠులు అందమైన వాళ్ళుగా తయారయ్యారు. అయిన తర్వాత అందాన్ని చూసుకొని మురిసిపోవడం జరిగిపోయింది. వాళ్ళకి అందాన్ని ఇచ్చిన యేసయ్యను మర్చిపోయారు. ఇప్పుడు అలాగే చాలామంది దేవుడు మనల్ని భయంకరమైన బంధకుల నుంచి విడిపిస్తాడు. మాలో బ్రదర్స్ మేము స్మోకర్స్, డ్రింకర్స్ కదా, వేస్ట్ ఫ్రెండ్షిప్తో అగచాట్ల ఆగంలో బ్రతికిన వారు రక్షించబడినాక ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మాకు ఇస్తాడు. అవి మర్చిపోతాం. మేము మర్చిపోతాం. వాళ్ళని మర్చిపోవటం చెడ్డ స్నేహితులు మంచిదే, కానీ
మంచి జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి సన్నిధిని మర్చిపోకూడదు. దాన్నే కృతజ్ఞత లేని స్థితి అంటారు. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా, కృతజ్ఞత కృపావాక్యము నకుదా, కృప వెంబడి కృపను పొందేదాం. కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందేదాం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని దగ్గర ఆశ తీర్చబడి మేలు పొందుకున్న తర్వాత కూడా 10 మంది కుష్ఠులో 9 మంది మాయమైపోయారు. ఒక్కడే తిరిగి వచ్చాడు సమరయుడు. దేవుని మహిమపరుస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నువ్వు ఒక్కడే వచ్చేవేంటి ఆయన, ఆ 90 ఎక్కడా అంటూ మరలా చక్కటి మాట అంటాడు. ఏమంట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. నీవు లేచి పొమ్ము, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పాను. అది ఇక్కడ విషయం ఏంటంటే, వినండి నాన్న, ఒకే మంచిదే. ప్రార్థనకు వచ్చినాక చాలా మేలు నీకు దేవుడు చేశాడు. దానికి తగినట్లుగా నువ్విచ్చే విరాళం, కానుక, కృతజ్ఞత అర్పణ కంటే ఆయన వ్యక్తుల్లో కోరేది ఏంటంటే మన హృదయార్పణ. ఆయనకి నీకు స్వస్థ ఇచ్చాడు, ఆయనకి హృదయం ఇవ్వాలి అంతే. అది కృతజ్ఞత. దాని ద్వారా జరిగే మేలు ఏంటంటే, ఒకటి, ముందు శారీరక స్వస్థత పొందుకున్నాం. యేసయ్య దగ్గరకు వచ్చి హృదయాన్ని ఇచ్చినప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదం. ఇక దేవుని చూస్తావంటే అర్థం ఏంటంటే పరలోక రాజ్యం వెళతావు. అది ఆశ తీర్చబడి తిరిగి దేవుని దగ్గరికి వచ్చిన వారు నిత్య జీవానికి వారసులు అవుతారు. అంటే అర్థం ఏంటంటే, స్వస్థపడిన 10 మందిలో ఈ సమరయు ఒక్కడే రక్షణ పొందుకొని పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు. 90 పరిస్థితి ఏంటంటే, ఈ లోకాసువార్త 16:25 లాగా, కుమారుడా నీవు లోకంలో ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లకు సుఖాన్ని అనుభవించావు, ఇప్పుడు ఏమనిపిస్తున్నాడు, ఇప్పుడు కష్టాన్ని అనుభవిస్తున్నావు. అర్థమవుతుందా? దేవుడు ఆశ తీరుస్తాడు. దానికి తగినట్లుగా మనం కృతజ్ఞత కలిగి దేవునికి హృదయం ఇచ్చి దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతకాలి. అప్పుడు పరలోకం వస్తుంది. తాత్కాలికంగా 60-70 సంవత్సరాలు బ్రతికి లగ్జరీ బ్రతుకు. అందుకంటాడు నీకు ఇష్టం వచ్చినట్లుగా సుఖాన్ని. అది ఇది కూడా కొద్దిగా మేలు పొందుకున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతోమంది దేయాలు బట్టి, భూతాలు బట్టి, ఆ సమస్యలు ఈ సమస్యలు సతమతమైపోయి బాగుపడి ఇప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టి మళ్ళీ మంత్రాలు, తంత్రాలు, గుడులు, గోపురాలు తిరుగుతున్నారు. అంటే నరకానికి సిద్ధపడుతున్నారు అని అర్థం. ఇది కూడా కొద్దిగా మనం ఆలోచించాలి. కృతజ్ఞత కలిగి ఉంటే మనం మేలు పొందుకున్న తర్వాత ఒక్కొక్కరుగా, ముందు సిస్టర్ రక్షణ పొందుకున్నారు అనుకో, సరైన కృతజ్ఞత ప్రార్థన విధానం ఉంటే తన భర్తను రక్షించుకుంటుంది, పిల్లలను రక్షించుకుంటుంది, కుటుంబాన్ని ఒక నోవహు కుటుంబం వలె రక్షణలో దాచిపెట్టుకుంటుంది అన్నమాట. బ్రదర్ కూడా అంతే. ఇవేవి కూడా వాళ్ళకి అర్థం కావటం లేదు. ఆ నియమంలో బ్రతకడానికి చాలామంది సిద్ధపడలేదు.
ఇప్పుడు అట్లాగా ఫీలింగ్స్ ఎలాగున్నాయంటే, సంఘంలోనేమో చూసావా మమ్మల్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడు, మాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, ఓ గొప్పవాళ్ళం అయిపోయాం సంఘంలో అన్నమాట. దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి దీవించాడు. లోకంలోనేమో మేము మీకంటే గొప్పవాళ్ళమే, మాకు కూడా బిల్డింగ్ ఉంది, మాకు కూడా పట్టు చీరలు ఉన్నాయి, మాకు కూడా సూట్లు బూట్లు ఉండి ధనవంతులవి అనహం. ఇలాగూ వ్యక్తపరుచుకుంటానికి తమ్మును తామే మోసపరుచుకుంటున్నారు. రేపు దేవుడు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. నా సన్నిధిలో నువ్వు ఎప్పుడు కనపడ్డావు, ఎప్పుడు ఉపసించావు, ఎప్పుడు విజ్ఞాపన చేశావు, నన్ను నీ ఆశలు తీర్చుకుంటానికి ఉపయోగించుకున్నావు, కానీ నా ఆశ నువ్వు తీర్చిన వ్యక్తివి కాదని నెట్టేస్తాడు దేవుడు. ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక పరంగా ఆలోచించాలి. మేలు జరుగుతున్నప్పుడు సాక్ష్యం చెప్పడం మాత్రమే కాదు, కానీ దానికి తగినటువంటి ఆత్మీయ బ్రతుకును, పరిశుద్ధతను ప్రతి వ్యక్తి, ప్రతి భక్తుడు కలిగి ఉండాలి. ఇది చాలా అవసరం. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ విధంగా ఆశ దేవుడు తీరుస్తాడు. ఒకటి, అర్హత యోగ్యత కలిగి ఉండాలి కదా, చెప్పినట్లుగా పాయింట్ ప్రకారం మనం వెళ్ళాలి. ఆశ తీర్చబడిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అన్నట్లుగా దేవుణ్ణి, సేవకుడిని, మందిరాన్ని దూరం చేసుకునే పరిస్థితి ఉంటే లూకాసు వార్త 16:25 లాగా ధనవంతుడు గతి పట్టింది. ఇది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఇంతవరకు ఓకే. ఇప్పుడు ప్రత్యేకంగా దేవుడు కొందరు వ్యక్తుల్ని వాళ్ళ ఆశ తీర్చడానికి కాదు, తన ఆశ తీర్చడానికి, తన చిత్తం నెరవేర్చడానికి, తన ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. ఇది కూడా మీరు గమనించాలి. ఆధ్యాత్మిక విధానం కొన్ని మెట్ల మీద ఆధారపడి, స్టెప్స్ మీద ఆధారపడి మనం రక్షించబడి, మన ఆశలు తీర్చబడి, మనకు మనం బ్రతికేది వేరు, సాక్షులుగా జీవించేది వేరు. జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే, అది క్రీస్తు కొరకు పరిపూర్ణంగా జీవించే వ్యక్తులు ఉన్నారు. వారిలో మనం కొంతమందిని చెప్పుకుందాం, ఆ టయానికి మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా మనకు ఎక్కువగా కనబడుతున్నటువంటి ఆయన, ఒకసారి ఆది కాండానికి వెళ్ళిపోదాం నాన్న, ఆది కాండానికి వెళదాం. అక్కడ మనకు కనపడుతాడు ఒక ఆయన. ఆది కాండంలో యేసోబును గురించి, అక్కడ ఆది కాండానికి ముందు మనం ఎక్కడికి వెళ్ళాలంటే 105వ కీర్తన 17వ వచనానికి వెళదాం. ఇక్కడ జోసెఫ్ యేసోబును గురించినటువంటి మాటలు 105వ కీర్తన 17వ వచనం నుండి వారికంటే ముందుగా, అంటే ఈ యొక్క ఇశ్రాయేలులు అందరూ వీరికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, ఆయన ఒకని పంపెను. యోసేపు దాసుడిగా అమ్మబడెను. అది చూడండి, ఇక్కడ 6 లక్షల కాల్బలాన్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడడానికి కదా, ఈ మోషే కంటెను, అహరోను కంటెను, యెహోషువ కంటెను ముందుగా చూడండి, ఇన్ని లక్షల మందిని సంరక్షించడానికి ముందుగా చదవనా, ఆయన పంపెను, ఆయన యోసేపును పంపించాడు. యోసేపు దాసుడిగా అమ్మబడెను. అది చూసావా, ఇంతమందిని మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు ఈ సంగతులు చెప్తున్నామంటే, కనీసం మన కుటుంబానైనా దేవునిలోకి నడిపించడానికి అంత శ్రమను కూడా మనం పొందుకోలేకపోతున్నాం. అహం మనల్ని దెబ్బతీస్తా ఉంది. యేసోబు దాసుడుగా అమ్మబడిన అర్థమవుతుందా? యేసోబు వెళ్ళడం యువరాజుగా వెళ్ళలేదండి, గొప్పోడుగా వెళ్ళలేదు, ప్రధానిగా వెళ్ళలేదు, అధికారిగా వెళ్ళలేదు. ఎలాగెళ్ళాడు? గట్టిగా ఎలాగెళ్ళాడు? అది ఇది గుర్తుపెట్టుకోండి మీరు. కింద నుంచి పైకి వెళ్ళాలి కానీ ఒకేసారి పైకి వెళ్ళాలంటే ఎగరాలి. ఎగిరితే అక్కడి నుంచి పడి కింద పడతావు, కాళ్ళు చేతులు ఇరుగుతాయి. క్రైస్తవ నియమాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాసుడుగా అమ్మబడ్డాడు. నెక్స్ట్, వారి సంఖ్యల చేత
ఏమా? వారు సంకెళ్ల చేత వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఆ సంఖ్యల చేత అతని యేసోబు కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. చూసావా? ఇనుము అతని ప్రాణాన్ని బాధించెను. కటకటాలు వేసారు. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు, అతడు చెప్పిన సంగతులు నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. అర్థమైందా? ఇప్పుడు ఏంటి? అతడు తన అన్నలకి తండ్రికి చెప్పిన వాక్కు లేక దేవుడు బయలుపరిచిన దర్శనం ఏంటిదంటే, ఆదికాండానికి వెళ్ళిపోదాం ఒకసారి, 37వ అధ్యాయానికి వెళదాం. చూడండి, నేను మీ అందరితో చెబుతున్నాను, దేవుడు ఇలాగ అక్క ద్వారా ప్రవచనం మాట్లాడారు, నాకు ఇలాగ దర్శనం వచ్చింది, పలానా వారు నా బిడ్డల గురించి నా గురించి దర్శనం చెప్పారు అంటున్నావు కదా. అవి నెరవేర్చబడాలంటే దానికి కొంత ప్రయాస, శ్రమ, వినయము, విధేయత, తగ్గింపు అనేది నీ జీవితంలో అవసరం. ఏ వ్యక్తికి దర్శనం వచ్చినా కొంత అది నెరవేర్పుకు ప్రయాసపడాలి, శ్రమానుభవం కావాలి, లేకపోతే అవి నెరవేర్చబడవు. ఇది లాటరీ టికెట్ కాదు, రూపాయి ఇస్తే 10 లక్షలు రావడానికి. ఇది దేవుని దగ్గర పొందుకునేటటువంటిది కదా. వీడు రూపాయి టికెట్ కొంటే అక్కడక్కడ అది 10 లక్షలు అనుకోండి, 10 లక్షలు మంది దగ్గర పోగు చేసిన నీకు ఇస్తాడు. ఇది దేవుని దగ్గర నుంచి రావాలి. ఇది నీ వ్యక్తిత్వ అనుభవాన్ని, శ్రమను బట్టి దేవుడు ఆ దర్శన నెరవేర్పు జరిగిస్తాడు. చదువమ్మా. ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనం. యోసేపు ఒక కలకని, అది యేసోబు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పక వారు అతని మీద మరి పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పెను. అది ఇంక చదవదులేమ్మా. తర్వాత సూర్యచంద్ర నక్షత్రాదులు సాగిలా పడాను. చాలా కోపం వచ్చేసింది దానికి. వాళ్ళ నాన్న చెప్పాడు యాకోబు గారు, ఎందుకంటే ఆయన కూడా దర్శనం వరం కలిగిన ఆయనగా నిత్యం చూశాడు కదా దర్శనంలో. ఏంటి నాన్న ఇట్లా చెప్తున్నావు? సూర్యచంద్ర నక్షత్రాలు తల్లిదండ్రులు అన్నదమ్ములు నీకు సాగిలి పట్టం ఏంటని. అది ఆ దర్శన వరం ఆయనకుంది కాబట్టి ఆ విలువ తెలుసు కనుక ఎప్పటికైనా దేవుడు వీడిని ఏదో ఘనమైన వ్యక్తిగా చేస్తాడు. అది ప్రవచనం కానీ, దర్శనం కానీ, ఆత్మ సంబంధమైనవి కానీ, ఆత్మ కలిగిన వాళ్ళకే అర్థమవుతుంది కానీ ఆత్మ లేని వారికి అది అర్థం కాదు, ఎగతాళిగా ఉంటాయి. ఇప్పుడు చాలామంది భాషలను ఎగతాళి చేస్తున్నారు, ప్రవచనాలను ఎగతాళి చేస్తున్నారు, దర్శనాలను ఎగతాళి చేస్తున్నారు. ఇందులో కూడా ఇంకొకటి ఉందలేండి, ఈ వరాలు కలిగిన వాళ్ళు స్వార్థం కొరకు ఇంత దాన్ని ఇంత చేస్తున్నారు. స్మూత్గా చెప్పాల్సిన దాన్ని గలిబిలి గందరగోళం చేస్తున్నారు, ఆగం చేస్తున్నారు. అల్లరి పాలవుతూ ఉన్నాయి ఆత్మ వరాలు ఈ దినాల్లో. మనకు జరగలేదా? ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు, చచ్చినోడు కూడా బ్రతికారు, దేవుడు ఎన్నో చేశాడు. అవి మన ఘనత కొరకు డబ్బా కొట్టుకోలేదు, దేవుని మహిమ కొరకు బ్రతికాం. ఆయన చాటు నుండి క్రమేణా జరిగిస్తూనే ఉన్నాడు, ఇప్పుడు కూడా జరుగుతానే ఉంది అద్భుతాలు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్వార్థం కొరకు, ఘనత కొరకు, ధనం కొరకు స్టేజీల మీద, యూట్యూబ్ల మీద పడలేకే, ఒకవేళ నమ్మేవాళ్ళు నమ్ముతున్నా కొంతమంది హేళన చేస్తున్నారు. ఏదైనా కదా, పరిశుద్ధాత్ముడు దేవుడు అల్లరికి కర్త కాదు, ఆయన సమాధానానికే కర్త. ఇది గమనించాలి. ఆ దర్శనం ఇప్పుడు యేసోబు విషయమై దర్శనం వచ్చింది, ఇలా చేస్తానని. అది నెరవేర్చబడాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందో మీరు చూడండి. ఇప్పుడు ప్రవచించగానే తెల్లారే జరగాలన్నట్లుగా ఆవేశపడద్దు. దేవుడు మాట్లాడాడు, ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థించి అది నువ్వు చేయాల్సి.
ఇక్కడ ఏం జరిగిందంటే యేసోబుకి దేవుడు అది చూయించాడు. అదంతా దర్శనం అంతా కళ అంతా కూడా అన్నలకి నాన్నకి అందరికి చెప్పేశాడు. తండ్రి అదే వరం కలిగిన వాడు కనుక మనసులో పెట్టుకున్నాడు. ఏమైందంటే అది నెరవేర్చబడటానికి ఒకేసారి నిలబడలా, మహారాజు అవ్వలేదు, అన్నదమ్ములు అందరూ వచ్చి సాగిల పడలా. మహారాజు అవడానికి ఒప్పాడవడానికి ముందు దాసుడిగా అమ్మబట్టం మాత్రమే కాదు, పోతిఫరు ఇంట్లో పనాడుగా ఉండటమే కాదు, ఆ తర్వాత నింద నేరము మోపబడి చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేశారా, ఇనప సంఖ్యలు బిగించారా, ఏమేం చేశారు, ఎంత దూషించారో, కొట్టారో, తిట్టారో, ఏం చేశారు. చాలా శ్రమను, నిందను, అవమానాన్ని యేసోబు అనుభవించాడు. అర్థమవుతుందా? నీకు ఒక నాయకత్వం, సేవకత్వం, ఘనత, అధికారం, ఆధిపత్యం కావాలంటే యేసోబు లాంటి అనుభవం కూడా కావాలి. అది శ్రమ వెనకే దేవుడు మహిమను దాస్తాడు, కీడు వెనకే దేవుడు మేలును దాస్తాడు, నష్టం వెనకే లాభాన్ని చేకూరుస్తాడు. ఈ సూత్రాలు భక్తులందరూ గమనించాలి. దేనికి మీరు ఆరాటపడవద్దు, ఉద్రేకపడవద్దు, ఆవేశపడవద్దు కదా, కష్టపెట్టుకోవద్దు, ముందుకు వెళ్ళిపోవటమే. చాలా శ్రమ అనుభవించాడు. ఏమైంది నాన్న? అదే 105 కీర్తనలో చివరిలో ఏమంటాడు? ఇక యేసోబుని గురించి ఇంకేమైనా విషయాలు ఉన్నాయి? ఎంతవరకు చదివావు? 105లో 17 నుంచి ఎంతవరకు జరిగామ్మా? యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. అది అర్థమవుతుందా? నీకు ఒక శ్రమ కలిగిందంటే దేవుని వాక్యం నీ పక్షంగా వాగ్దానం నెరవేర్చబడి నీ ఆశ తీర్చబడటానికి దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని పరిశోధించుచుండెను. ఇదే శ్రమ, శోధన. రాజు వర్తమానము పంపి, చూసారు, ఎక్కడ వెళ్ళిపోయాడు పైకి. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను. అతను ఏం చేశాడు? విడిపించెను. వినండి నాన్న, ఈ నింద అవమానాన్ని అనుభవించాడు పోతిఫర్ భార్య వలన. పోతిఫర్కు కూడా తెలుసు యేసోబు ఎంత పరిశుద్ధుడో, ఎందుకంటే ఆయన మనోనేత్రాలు తెరవబడి యేసోబునకు యెహోవా తోడై ఉన్నాడు అని గ్రహించాడు. మీరు అర్థం చేసుకోండి అందరూ. దేవుళ్ళో ఉన్నవాడు, దేవుడు తోడుగా ఉన్నవాడు తప్పు చేస్తాడా? పాపం చేస్తాడా? నీచమైన పనులు చేస్తాడా? చేయడన్న సంగతి పోతిఫర్ కూడా బాగా తెలుసు. ఎందుకు అలాగూ? వారి చెప్పిన మాట నమ్మాడంటే, ఇదే కాదండి నీ భార్య ఎలాగో నన్ను ఒత్తిడి చేసింది, అమ్మగారే అన్నాడు అనుకోండి, ఇంకేమైనా పొరుగు ఉంటుందా? అన్ని రకాలుగా హీనుడైపోతాడు పోతిఫర్. అది అన్ని తెలుసు. దేవుడున్నవాడు, ఇతడు పరిశుద్ధుడు, పవిత్రంగా బ్రతికేవాడు యేసోబు, పాపి కాదు, నీచమైన పనులు చేసేవాడు కాదు. ఇతడు నమ్మకస్తుడు, పరిశుద్ధుడు, దైవ భయం కలిగిన వాడన్న సంగతి తెలుసు కూడా. పిలాతుకు కూడా తెలుసు యేసు ప్రభుల వారు నీతిమంతుడని. వాళ్ళ భార్య కూడా ఉత్తరం రాశారు కదా. అయినా ఏంటంటే ఆధిపత్యం కొరకు, అధికారం కొరకు, ఓట్లు ఈయనకే పడాలి కదా, అందుకని. ఇప్పుడు తెలీదా ఈ ప్రజానాయకులకు, మంత్రులకు తెలియదా క్రైస్తవ్యం ఎలాంటిదో, వారు ఎంత నమ్మకస్తులో, ఎలాంటి ప్రేమ కలిగిన వారో, దేశాన్ని ఎంత ప్రేమించేవారో, అభివృద్ధి కావడానికి దేవునికి విజ్ఞాపన చేసేవాళ్ళు తెలుసు చాలామందికి. ఆయన ఎందుకు వ్యతిరేకంగానే ఉన్నారంటే మాకు ఓట్లు పడవు తెలియక కాదు, అంత ఇదే. భక్తులుగా జీవిస్తున్న మనకు ఈ పరిశోధన, పరీక్ష మన బ్రతుకులకు చాలా చాలా అవసరం. పరిశోధించబడ్డాడు, శోధించబడ్డాడు, జైల్లో, చెరసాల్లో వేయబడ్డాడు. అక్కడ కూడా చూడండి, ఒకవైపు దుష్టుడు ఆయన కృంగదీస్తున్నా, మరొక వైపు దేవుడు తోడుగా ఉండి
ఆ నాయకులను, అధికారులను ప్రేరేపించి చెరసాల నాయకుడు అంతా యేసోబు చేతికి అప్పగిచ్చాడు. ఈ లేందనయా వీళ్ళు మారేటట్టు ఏం కనపట్టలేదు, నువ్వు చూస్తే చాలా మంచివాళ్ళలాగా ఉన్నావు, నీ మంచి మాటల చేత అయినా వాళ్ళు ఇంకా నేరాలు ఘోరాలు చేయకుండా ఏదైనా మంచి మాటలు చెప్పాయా అని యేసోబు ముఖం చూడంగానే వాళ్ళకి అర్థమైపోయింది ఇతడు మంచోడను. వాళ్ళ మధ్యన వేశాడు. చెరసాలలో కొత్తగా ఎవడని వెళితే జైలుకి కొత్తగా సీనియర్ మోస్ట్ నేరాలు ఘోరాలు చేసిన నేరస్తులు ఉంటారు, ఖైదీలు, అల్లాడిస్తారు. వాళ్ళు ఎవరు ఏం మాట్లాడాయని చూడగానే సరెండర్ అయిపోయాడు. ఇది పౌలు శీలల్ని చెరసాలే వేసినప్పుడు వాళ్ళ పాటలతో కీర్తనలతో ప్రార్థిస్తున్నప్పుడు ఎలాగో వాళ్ళు వింటూ ఆ సంఖ్యలు ఊడిపోయినా కూడా బయటికి పారిపోలేదో వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు. అంటే ఈ దైవజనుల వలన ఖైదీలకు మార్పు వచ్చేసి అది అర్థం. ఇంకెంత క్లోజ్ అయిపోయారంటే పానదాయక అధిపతికి, తర్వాత భక్ష్యకారుని అధ్యక్షుడికి, అధికారికి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నమాట, ఫుడ్లో ఈ వైన్స్ అందించే విషయంలో వాళ్ళ కల వచ్చినప్పుడు తర్జనాభర్జన అయిపోకుండా చక్కకి వెళ్ళి యేసోబు చెబుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. యేసోబును వాళ్ళు ఎంత నమ్మారో, ఎంత సన్నిహితంగా ఉన్నారో, ఆయన ఆలోచన కలిగిన వాడు, జ్ఞానవంతుడు అనేటటువంటిది వాళ్ళకి అర్థమైపోయింది. అది నేను చెప్పేది ఏంటంటే వాక్యాధారంగా జనులు నీలో ఉన్న క్రీస్తును చూడాలి. జీవించువాడని నేను కాను, క్రీస్తే నాయందు, ఆయన మనం తెచ్చుకున్నాం బ్రతుకులు. ఆ ప్రేమ, క్రీస్తేసును కలిగిన మనస్సు, ఆ మంచితనము, సమాధానమైనటువంటి మాటలు, ఇవన్నీ ఉన్నప్పుడు జనులు నిన్ను అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకోరు, కష్టపడరు, కష్టపెట్టుకోరు, మనసు నొచ్చుకోరు. ఎవ్వరికి చెప్పనటువంటి సీక్రెట్ నీకు చెప్పేస్తాను. ఎందుకంటే అన్నా నువ్వు మంచోడు కదా, నా ఫ్యామిలీ పరిస్థితి అలాగుందని మనకు చెప్తారు, నమ్ముతారు. కారణం ఏంటంటే మనం ప్రార్థన చేస్తాం. మనకు చెబుతుండగానే వాడికి మనశ్శాంతి కలిగింది. అబ్బా ఏంది అన్నకు చెప్పిన తర్వాత నాకు హాయిగా ఉంది. ఈ స్థితి స్థానం యేసోబుకి ఇచ్చినట్లుగా రక్షించబడిన ప్రతి వారికి దేవుడిచ్చాడు, కానీ దాన్ని మనం సద్వినియోగపరచుకోవడం. మనం చేస్తున్నటువంటి పని ఏంటంటే దాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాం. మన జీవిత విధానాన్ని సరిగా నిలబెట్టుకోవటం లేదు, అహం అధికమైపోయింది, అవిశ్వాసం, సందేహం ఆవరించింది, మనకేదో కావాలని ముందుకు వెళ్తున్నాం, దేవుడు మనలో ఉండాలని ఆలోచన కోల్పోతుంది. ఇవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు తర్వాత వాక్యాన్ని మీరు చూసుకోండి. మీరు చాలా విషయాలు దేవుడు బయలుపరుస్తారు ప్రవచన రూపంగా. చాలామంది వీరులు, శూరులు, నాయకులు, నాయకురాళ్ళు, అధికారం, ఆధిపత్యం పొందుకునేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ స్థానం వాళ్ళకు రాకపోవడానికి కారణం వాళ్ళ అహం అనేటటువంటి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మరొకసారి మీరు చూడండి, యూట్యూబ్లో చూసి లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. నాకు విచిత్రం ఏంటంటే మా పిల్లలు, మాతో పాటు ఉన్న యూత్ కూడా లైక్ చేసినట్టు, కామెంట్ పెట్టినట్టు ఇక్కడ ఏం కనపట్ల నాకు. షాలేం దీవెనలో నానా సమయాలు, శశి వీళ్ళంతా వస్తున్నారు, వీళ్ళు ఏం కనపట్ల నాకు. ఎంతమంది ఉన్నారు, 100 మంది. అక్కడ లైక్ 30-40 కూడా ఉండట్లేదు. అంటే విషయం ఏంటంటే తనతో ఉన్నవారు నమ్మకస్తులైతే ఆ పరిచయం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు హోసన్న మినిస్టర్ కానీ, షాలేమరాజు గారు, ఇవన్నీ కానీ అంత డెవలప్ అవ్వడానికి కారణం పక్కనున్న వాళ్ళు యథార్థవంతులు. మా అన్న పని ఎలాగ అభివృద్ధి చేయాలో, అది యూట్యూబ్ పరిచయం ఏదైనా వారి సహకారం, వారి ప్రోత్సాహం కదా, ఇవన్నీ ఉన్నాయి కనుక ఆ స్థానం. అసలు మనవాళ్ళు ఏదో వింటారు వెళ్ళిపోతారు, కానీ ఏకీవించే వాళ్ళు ఎక్కువ శాతం లేరు. అది ఆ పక్కన ఉన్న వాళ్ళే లైక్ కొట్టరు. ఏం చెప్పాలి చెప్పండి, సందర్భంగా చెబుతున్నా. మీరు లైక్ కొడితే అంత, కొట్టపోతే అంత, ఆయన లైక్ కంటే చాలు. ఈయన నా ప్రియ కుమారుడు అంటే చాలు. ఎందుకంటే మీరు జ్ఞాపకం చేస్తున్నా ఎంత మనస్సాక్షి కలిగి ఉన్నారు.
మినిస్ట్రీ ఎడల నీ మనస్సాక్షిని, మీ కృతజ్ఞతను, నీ నమ్మకత్వాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నేను అందరిలాగా చూడండి చక్కటి ఏలుతో ఇట్ట కొట్టండి లైక్ అంటారు వాళ్ళు. అలా నేను చెప్పట్లే. ఈ బోగస్ మాటలు ఇవన్నీ నాకెందుకు? నాది కాని దాని దగ్గర నేను ఎప్పుడు వెళ్ళను, వాళ్ళని ఆశించను. నా బిడ్డలే నాతో ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలని నేను కోరుకుంటాను. అంతేగాని మీరు ఇంకొక మందిరాలను తీసుకురండి అని కూడా నేను ఎప్పుడు అన్నాం. ఒకవేళ మీరు ఇక్కడ రక్షించబడ్డా ఇటని వెళ్ళినా కూడా ఇక వాళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తాం అంటాం అంతే. నా దగ్గర చాలా చాలా ఉన్నాయి సూత్రాలు. ఆ నియమంలో దేవుడి మీద ఆధారపడి నేను బ్రతుకుతాను. అమ్మో ఆయన రాకపోతే నా దశం భాగం పోద్దేమో, ఆయన రాకపోతే నాకు ఘనత పోయిద్దేమో నేను అనుకోను. ఘనమైన స్థానంలోనే దేవుడు ఉంచాడు. అయినా ఆయన చిత్తంలో 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా వర్ధిల్లింప చేస్తాడన్న నమ్మిక నాకు దేవుని మీద నానా. కాబట్టి మీరు ఏమీ నిరాశపడద్దు. యేసోబుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎడల దేవుడు తన దర్శనము కళ ఆ ప్రవచన నెరవేర్పుకి చాలా శోధించబడ్డాడు, పరిశోధించబడ్డాడు, చాలా చాలా వేదన అనుభవించాడు. చివరికి ఏమైంది నాన్న? రాజు వర్తమానము పంపి, అది అంత అయిపోయిందా? కళ అర్థం చెప్పినోడు కూడా అది మేలు కలిగి నాకు వాడు కూడా మర్చిపోయాడు. ఒక సందర్భం వచ్చింది, ఆ కలగన్నాడు రాజుగారు. పరో రాజాగమా, పొరేనా కలగన్నాడు ఆయన. దాని అర్థం ఎవరు చెప్పేవాడు లేకపోతే అప్పుడు ఆ పానదాయకుడికి అర్థమైపోయింది, అరే బాబా వాళ్ళే తప్పు పని చేశాను. ఆ యేసోబని హెబ్రీడు నా కళ అర్థం చెప్పాడు. భక్ష్యకారుడు చెప్పినట్టుగా 3 రోజులకి తల చిరఛేదం చేశారు, నాకు డ్యూటీ వచ్చేసింది, నేనే మర్చానని. అప్పుడు రాజుగారికి వర్తమానం తెలియజేసినప్పుడు వెంటనే రాజు యేసోబుని చెరసాల నుండి బయటికి తీసుకొచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఇది ఎందుకు దేవుడు చెప్పిస్తున్నాడంటే, కొన్ని బంధకాల్లో ఉన్నాం. ఆర్థిక పరమైనవి, ఉద్యోగపరమైనవి, కుటుంబపరమైనవి, సామాజిక పరమైన చెరసాలలో ప్రస్తుతం ఉన్నావు. అది ఇప్పుడు దేవుడు తన వాక్యను పంపిస్తున్నాడు. వాటన్నిటి నుండి రారాజైన దేవుడు నిన్ను విడుదల చేయునుగాక, విడుదల చేయునుగాక. అది విడుదల వచ్చేస్తాయి. ఆ బంధకాలు ఉండవు. ఇవి కనబడని సరసాలు. ఏది? అనారోగ్య పరిస్థితి, ఆర్థిక సమస్య, కుటుంబ పోరాటం, ఇరుకులు, ఇబ్బందులు సమాజంలో కొన్ని ఉంటాయి. ఇవి కనబడని చెర. వీటి నుండి దేవుడు విడుదల చేస్తా. కారణం ఏంటంటే నువ్వు రక్షించబడ్డావు. నీ విషయమై దేవుని ఆశలు ఎన్నో ఉన్నాయి కదా. నా ఎడల నీకున్న తలంపులు అన్నట్లుగా ఎంతో ఉన్నతమైనవి ఉన్నాయి. అంతని లెక్కించటానికి, ఊహించటానికి లేదు. ఒకవేళ ఆ కీర్తన తెలిస్తే ఒక్కసారి చదివితే మీరందరూ బలపడతారు. మన ఎడల దేవుడు చాలా ఆశలు, తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన మనం ఊహించి తలంచిన దానికంటే మిన్నైనవి. చూసారా? ఏదో దేవా అన్నావు కమ్మా. ఎన్నో కీర్తనం అది? 139 వచనం, 16 వచనం. అందరు పెట్టి రాసుకోండి. 16, 17 నువ్వు చదువు బైక్లో. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించేదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఇది వినండి బాగా. యెహోవా నా దేవా, ఇది వినండి బాగా. మా ఎడ నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి అవి లెక్కకు
అది దాన్ని ఆధారం చేసుకుని నా ఎడన నీకున్న తలంపులు అనే పాట రాయడం జరిగింది. ఎన్నో కీర్తనానా? 40వ కీర్తన. 40నా? 40వ కీర్తన అందరు తీసుకోండి. ఇది మన వాగ్దానాలు. ఈ 40వ కీర్తనలో ఎన్నో వచనం? 5. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. అర్థమవుతుందా? ఇది కేవలం ఒక యేసోబుకి మాత్రమే కాదు. దేవుడు పక్షపాతి కాడు. యేసోబు వలె ఏ చెడు చేయక, తన అన్నలతో పాటు తప్పుడు పనులు చేయకుండా తన స్థితిని కాపాడుకొని, పాపం చేయటానికి అవకాశం కల్పించబడిన త్రోసివేసి పవిత్రంగా, యథార్థంగా, నమ్మకంగా దేవుడిలో బ్రతికిన యేసోబు ఫలించడి కొమ్మవని అన్య దేశములో బానిసగా ఉన్న దేశంలో 2వ రాజు ఎలా అయ్యాడు? నువ్వు పరిశుద్ధత, యథార్థత, మనం భక్తిని కాపాడుకున్నప్పుడు లెక్కకు మించినటువంటి తలంపులు దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన మన పక్షంగా జరిగిస్తాడు. ఈ వాగ్దానాలను చేత పట్టుకోండి, హృదయంలో దాచుకోండి. ఈ 40వ కీర్తన 5వ వచనం మరొకసారి చదువుకోండి. వాగ్దాన ఫలాన్ని అనుభవించుటకు కనిపెట్టండి, ప్రార్థన చేయండి, సహనం కలిగి ఉండండి. తగిన సమయమందు ఆయన మనలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉంది. ఇది దేవుడు ఉన్నతంగా యేసోబు విషయంలో ఆయన యేసోబు పక్షంగా ఇచ్చిన దర్శనము, కలను, ప్రవచనాన్ని, వాగ్దానాన్ని నెరవేర్చటానికి, దేవుడు తన ఆశను నెరవేర్చుకుంటానికి, తన ప్రణాళికను నెరవేర్చటానికి యేసోబు అనేక విధాలుగా ఆయన పరిశోధింపజేశాడు. శ్రమను కలిగించాడు, కష్టాన్ని కలిగించాడు, నిందను కలిగించాడు, అవమానం కలిగించాడు, చెరసాల్లో వేయించాడు. అయినను అది కొంతమందే అవమానాన్ని, శ్రమను, నిందను చూడగలిగారు. కానీ యేసోబు ఐగుప్తు దేశానికి విచారణకర్తగా, 2వ రాజుగా కాగా ప్రపంచమే యేసోబును చూసింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అది అతని ఘనతను, ఆధిక్యతను, ఆశీర్వాదాన్ని, జ్ఞానాన్ని ప్రపంచమే కొనియాడింది, సలాం చేసి. ఇది నువ్వెంత తగ్గించుకుంటావో అంతగా హెచ్చించబడతావు. ఈ స్థానం నీకు కావాలా? నీ ఎడల దేవునికున్న ఆశ నెరవేర్చబడాలా? కష్టమైన, నష్టమైన యేసోబు వలె తల వంచి దైవ చిత్తానికి లోబడు. ఘనమైన స్థానాన్ని దేవుడిని సొంతం చేస్తాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తర్వాత మన కృషి కార్యక్రమం ఉంది కనుక నేను ముందుకు వెళ్ళిపోతాను. అందరు హృదయాలు తెరవండి, నోరు తెరిచి ఒక్కసారి ప్రార్థన చేయండి. అయ్యా, అయ్యా నన్ను కనికరించు నాయన, నన్ను కనికరించు ప్రభువా అని అందరూ కూడా ఒక్కసారి హృదయం తెరిచి ప్రార్థన చేయండి. దేవుడు వాక్య ప్రవచన రూపంగా మనతో మాట్లాడాడు. ఏం నిరాశపడద్దు.